రాజశేఖర్ గారు మీరేం చెప్తారు? అంటే అన్ని ఉద్యోగ సంఘాలు ఈ ధర్నాలో ఈ నిరసనలో పాల్గొంటా ఉన్నాయి అనిపిస్తూ ఉందా? అందరూ ఉద్యోగుల ఏదైతే ఉద్యోగస్తుల మద్దతు మీకు కనబడతా ఉందా రాష్ట్ర వ్యాప్తంగా? ఈరోజు ప్రజెంట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి ఎక్కువ ఉపాధ్యాయ సంఘాలు పట్టించుకుంటున్నటువంటి సందర్భం. కానీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మేము బలపరిచినటువంటి ఇద్దరు ఎమ్మెల్సీలు మల్లు గౌరయ్య గారు కానివ్వండి, ఏవిఎన్ రెడ్డి గారు కానివ్వండి, వారి ద్వారా గత నెల 27వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. హైదరాబాద్ ఒకటే ఒకే ఎజెండా, అది రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం వెంటనే బెనిఫిట్ చెల్లించాలి. ఇప్పటి వరకు ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం కూడా తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది. అయితే దీనికి మిగతా ఉద్యోగ సంఘాలన్నీ కూడా బయట వచ్చి నిరసన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పేపర్ పథకాలకే పరిమితం కాకుండా, సమావేశాలకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని కదిలించే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నీ వీటిలో కొట్లాడినప్పుడే ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ బెనిఫిట్ కానివ్వండి, ప్రభుత్వం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్ కానివ్వండి, పెండింగ్ బిల్లులు కానీ చెల్లించడానికి అవకాశం ఉంటుంది. అంటే రాజశేఖర్ గారు, అంటే ఓవైపు ఇప్పటికే పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు కొంతమంది ఉద్యోగస్తులు ముఖ్యమంత్రి గారికి. అంటే ఉద్యోగస్తులకు బాగానే నెలవారీ టైం జీతాలు ఇస్తూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని బెనిఫిట్స్ను కూడా అందిస్తున్నారంటూ కొంత పాలాభిషేకాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంప్లాయీస్ విషయంలో ఏమైనా వ్యత్యాసం చూపిస్తున్నట్టు అనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి పెద్ద మొత్తంలో అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఇప్పుడు ఎంపీస్ ఎన్నికలు. ఈ సంక్షేమ పథకాలన్నీ సజావుగా జరగాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఎవరి దగ్గర డబ్బు ఉంది? రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పెద్ద మొత్తంలో బెనిఫిట్స్ పోతున్నాయి. వాటిని ఆపి సంక్షేమ పథకాలకి ఈ అమౌంట్ డైవర్ట్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఓకే, కాబట్టి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి మీరు ఆపుతారా, ఏం చేస్తారో మాకు తెలియదు. మాకు సంబంధించినటువంటి డబ్బులు, మేము జమ చేసుకున్నటువంటి డబ్బులు, అందులో ప్రభుత్వం ఆడి చేసేది ఏది లేదు. అది దయచేసి వేరే రంగాలకు డైవర్ట్ చేయకుండా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు చెల్లించినట్టయితే అక్కడ ఇబ్బంది అనేది ఇక్కడ జరగదు. అదేవిధంగా నెల నెల ఏదైతే 700 కోట్లు అనేది ప్రకటిస్తున్నాడు, అది కాకుండా సుమారు 2,000 కోట్ల రూపాయలు పెట్టిస్తే తప్ప చెల్లిస్తే తప్ప ఈ ఓకే సార్. రమేష్ గారు మీరేం చెప్తారంటే ప్రధానంగా డిమాండ్లు ఏంటి? అంటే ఎందుకు ఈ ధర్నాలతోటే ఆగిపోయే అవకాశం ఉందా రిటైర్డ్ ఎంప్లాయీస్? లేకపోతే ఓ స్టెప్ ముందుకేసి ముఖ్యమంత్రినో లేకపోతే మంత్రుల్ని కలిసి మరోసారి వినతి పత్రాలు లాంటివి ఏమైనా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా? అంటే ఖచ్చితంగా కార్యక్రమాలు అయితే ఉంటాయి. గతంలో ప్రభుత్వం మాకు ఒక డిఏ ఇచ్చిన సందర్భంలో మరొక డిఏను ఖచ్చితంగా ఇస్తామని ఒక కాగితం రూపంలో ఇవ్వడం జరిగింది. అంటే ఆ రకంగా ఒక డిఏ తీసుకున్నాం. అంటే మమ్మల్ని కోసినా కూడా ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్న సందర్భంలో ఒక 2 డిఏలు తీసుకున్నాం. ఈ 2 డిఏలతో సరిపోదు. ఇప్పుడు 1/7/2023 నుంచి పిఆర్సీ కూడా రావాలి. ఆ పిఆర్సీ అనేటువంటి కొత్త డిఏలని కూడా పిఆర్సీతో కలిపి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత రిటైర్మెంట్ వాళ్ళకు మామూలుగా ఇవాళ ఎవరైనా సరే నేటి బాలలే రేపటి భావి భారత పౌరుడు, నేటి ఉద్యోగే రేపటి పెన్షనర్, దానిలో ఏం భిన్నత్వం ఏం లేదు. ఇంకో 3 ఏళ్ళు అయితే మేము మళ్ళీ ఇటు కూర్చుండాల్సిందే కదా. అంటే ఇది నిజంగా ఒక భారతీయ సంస్కృతిలో ఓల్డేజ్ వారిని మనము వాళ్ళని మనం సరిగ్గా చూసుకోవాలనేటువంటి ఒక సంస్కృతి గల, సాంప్రదాయం గల ఒక దేశంలో ఆ వృద్ధుల యొక్క ఇవాళ రిటైర్మెంట్ వాళ్ళ యొక్క అనారోగ్యం కానీ, వాళ్ళకు పెన్షన్ బెనిఫిట్స్ రాక కానీ, వాళ్ళ అప్పులు కట్టుకోలేని పరిస్థితులు కానీ, వాళ్ళు చాలా మందికి హామీ ఇచ్చుంటారు రిటైర్మెంట్ కాగానే ఇంత వస్తాయి అని చెప్పేసి. అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వము ఖచ్చితంగా అది ఇచ్చేంత వరకు టీజీజేఏసీగా ఇప్పటి వరకు మేము చూసాము. మళ్ళీ ఒకసారి టీజీజేఏసీగా మేము అందరం కూర్చుండి కార్యాచరణ మాత్రం ఉంటుంది. మీరు బెనిఫిట్స్ అన్ని ఒక్కసారి ఏమంటామంటే ఇవన్నీ చాలా రోజుల నుంచి మల్లవడ్డే అంటాం తెలంగాణ భాషలో. ఇవన్నీ ఏంటంటే ఒకసారిగా 7 కోట్ల 8,000 కోట్లు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనుక ఒక్కసారి ఇచ్చేస్తే మళ్ళీ వెంటనే ఏ నెల ఆ నెల తీసుకుని వచ్చేస్తారు.
కనుక 15,000 ఇచ్చినా కూడా అందరికి న్యాయం జరగకపోవచ్చు. ఒక ఉపశమనంగా 15,000 కోట్లను మంత్లీ ఇవ్వడం అడుగుతూనే, తర్వాత ఎక్కువ పైసలు ఉన్నాయని చెప్పేసి రిటైర్మెంట్ వాళ్ళకి ఇవ్వకుండా చిన్న చిన్న అమౌంట్ ఉన్నది ఈఎల్ సరెండర్స్ ఉండే అంటే ఈఎల్ సరెండర్ మాది వాళ్ళ మొత్తం కూడా సరెండర్ చేస్తారు. వాళ్ళు మొత్తం అంత రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అది 10 లక్షలు 12 లక్షలు 3 లక్షల దాకా వాళ్ళకి పోతాయి. ఆ ఈఎల్ వాళ్ళకు ఉన్నటువంటి సరెండర్ ఏమో వాళ్ళు ఇవ్వలేదు, మాకున్నవి రావడం జరిగింది. ఇది మేమేమంటాం అంటే సర్వీస్ టీచర్ అయినా కూడా పెన్షనర్స్ లో మేము కాకపోయినా కూడా వాళ్ళ డిమాండ్ సరి అయింది కదా, వాళ్ళ డిమాండ్ మేము ఖచ్చితంగా ఆమోదించాల్సిందే. కనుక మీరు అదే విషయం అంటే టోకెన్ ₹1 ఉండని దానిలో 20 లక్షలు ఉండని టోకెన్ డేట్ వారీగా ఇచ్చుకుంటూ పోతుంటే చాలా బాగుండేది. మొన్న రిటైర్మెంట్ వాళ్ళకు కూడా కొంత ప్రయోజనం జరిగేది. ఇప్పుడు ప్రస్తుతంగా ఏంటంటే ఈ ప్రభుత్వం దగ్గర నుంచి 15,000 అడగడం, రిటైర్మెంట్ వారికి ఏకమొత్తంలో గతంలో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడాను ఒకేసారి ఇచ్చేస్తే రెగ్యులర్ గా ఇక్కడి అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి విషయంలో మనం రాష్ట్ర జేఏసీగానే ఇవాళ ఒక్కలని చేస్తే అయ్యే పరిస్థితి లేదు. ఎవరి వాళ్ళని తీసుకుపోయి టెంట్ వేసుకుంటే ఈ ప్రభుత్వం వినే పరిస్థితి కూడా లేదు. కనుక ఈ రాష్ట్రంలో ఐక్య ఉద్యమాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లను కలుపుకొని ఖచ్చితంగా మహా ఉద్యమాన్ని చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిన్న మాకు ఈహెచ్ఎస్ మీద 1.5 కూడా అంటే పెన్షనర్స్ ముఖ్యంగా మేము ఒప్పుకున్నాం, పెన్షనర్ చాలా హ్యాపీగా ఒప్పుకున్నారు. ఎందుకంటే మాకు 1.5 అయినా సరే కానీ మాకు పెన్షన్ ఎంత ముఖ్యమో మా ఆరోగ్యము మాకు ఉన్నటువంటి ఖర్చులు బాగా పెరిగినాయి. ఎందుకంటే ఓల్డేజ్ పోయినా కొద్దీ హాస్పిటల్ ఓడ్ ఎక్కువైతుంది. కనుక ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం దగ్గర ఇవాళ ధర్నాలు కానీ పెన్షన్ల ఒక ప్రధాన డిమాండ్లో ఇవాళ పెన్షనర్ బెనిఫిట్స్ అందడం అని ఒకటైతే దానికి సమానంగా ఇవాళ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేటువంటిది ప్రధాన ఎజెండాగా వాళ్ళు మాట్లాడారు. కనుక ప్రభుత్వం దానికి అనుగుణంగా వచ్చింది. దానిలో ఒక కమిటీ వేసింది. అంటే ఇవాళ జైన్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్నటువంటి సంఘాలను కొందరిని పక్కా పెట్టింది. ఇవాళ మేము కూడా టీఆర్టీఎఫ్ గా జైన్ స్టాఫ్ కౌన్సిల్ శాశ్వత సభ్యత్వం ఉన్నా ఇవాళ మాది కాదని చెప్పేసి ఒక 2 పెన్షనర్లను పెడదామని చెప్పేసి ఆ హెల్త్ ఏదైతే ఒక బాడీ కాన్స్టిట్యూట్ అవుతుందో దానిలో 2 పెన్షనర్స్ ను కూడా తీసుకొని కాన్స్టిట్యూట్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఒక క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం పోతుంది. ఇవన్నీ కూడా మేము పోరాటం చేస్తే వచ్చినటువంటి ఇవన్నీ సజావుగా జరుగుతుంది అనుకుంటున్నాం. ఒకవేళ సజావుగా జరగకపోతే ఫస్ట్ రోజే మళ్ళీ ఉద్యమ కార్యాచరణ ఉంటుంది. కనుక మా డిమాండ్ ఏంటంటే రేపటి నుంచి కార్యాచరణ ఖచ్చితంగా పెన్షనర్ బెనిఫిట్స్ కోసం ప్రధాన ఎజెండాగా భవిష్యత్తు లోపల పిఆర్సీ రావాలి, డిఎల్ రావాలి. ఇవాళ ఈ కుబేర్లో ఉన్నటువంటి మాకున్నటువంటి మొత్తం కూడా బకాయిలు కూడా ఇవ్వాలి. దానికి సంబంధించి ఖచ్చితంగా ఇవాళ పెన్షనర్కి సంబంధించి ప్రధానంగా మేము వాయిస్ ఇస్తాం. మాకు కూడా బాధ ఉంది. ఇవాళ మేము చాలా మంది కింది వాళ్ళు అంటున్నారు మీరు అటున్నారు మీరు మాట్లాడతారంటే మేము ఇటున్నా అటున్నా పెన్షనర్ కోసం మాట్లాడడం రేపు మాట్లాడేందుకు కూడా మొదటి స్థానంలో ఇవాళ టీఆర్టీఎఫ్ గా ఉంటుంది, జేఏసీగా కూడా మేము వస్తాం. రైట్ రాజశేఖర్ గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? అంటే ఈ ఉద్యమము కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? రేపు మాపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాబోతా ఉన్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల మీద ఏమైనా ప్రభుత్వానికి మీరు రిప్రజెంట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుందా? అంటే ఎటువంటి ఫైట్ని మీరు చేయాలనుకుంటున్నారు? ఓవరాల్గా మీ డిమాండ్ ప్రభుత్వం ముందు ఏం పెట్టాలనుకుంటున్నారు? అయితే ఫస్ట్ ఏంటంటే ఈ పొలిటికల్ లీడర్ మొత్తం మంది రాజకీయ నాయకులు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ సాలరీస్ అన్ని తీసుకోకుండా కూడా ఈ అంతా కూడా వాటిని ప్రజా సంక్షేమ పథకాలకు కేటాయిస్తే మాకు ఫండ్ మాకు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇదేదా ఈ రాబోయేటువంటి 15 రోజుల్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయులు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ అవసరం ఉంటే ప్రజాప్రతినిధులు వాళ్ళ అలవరించి బదిలేసుకొని ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇది సో తపస్సు రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ అయినా ఇటు అదేవిధంగా రమేష్ గారు అయినా ఇద్దరు కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్ని జేఏసీలు కలుస్తాం, ఒక జేఏసీగా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, రిటైర్డ్ ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బకాయిల్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తాం, పోరాటాలతోటే ఏదైనా సాధ్యమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు మేము నిరసనల ద్వారా ధర్నాల ద్వారా అనేక మార్లు పెండింగ్ బకాయిల్ని చెల్లించాలంటూ వినతించినటువంటి ప్రయత్నం చేసినాం. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఇప్పటికే ప్రజాప్రతినిధుల నుంచి మాకు మద్దతు కూడా పెరుగుతూ ఉంది. సో ఫైనల్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మాకు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు చెల్లించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏదో దీనికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ పెట్టాలనో ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఈ బడ్జెట్ తీసుకురావాలని కాదు, మా పైసల్ని మాకు ఇవ్వమని చెప్తా ఉన్నాం. మేము
రూపాయి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు మా పిల్లల పెళ్లిలకో పిల్లల చదువులకో లేకపోతే వృద్ధాపంలో ఏదైతే అనారోగ్య సమస్యలకు ట్రీట్మెంట్లకు సంబంధించి మేము ఉపయోగించుకోవాల్సిన డబ్బులను మాకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులు మీ జీతాలు మీ ఒక్కొక్క నెల జీతాలు డబ్బులను మాకు కేటాయించిన మా బకాయిలన్నీ కూడా పూర్తిగా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మీరు ఒక నెల జీతాలు తీసుకోకపోతే వచ్చేటువంటి ప్రాబ్లం ఏంది, మా బకాయిల్ని మీరు ప్రజా సంక్షేమానికి ఎట్లా వాడుకుంటున్నట్టు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు అనిపిస్తూ ఉంది. చూద్దాం ఈ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి బకాయిలను సకాలంలో చెల్లించే ప్రయత్నం చేస్తుందా, వాళ్ళ నిరసనలకు వాళ్ళ ధర్నాకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా రిప్లై ఇస్తుందా, ఏం జరగబోతుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనా రిటైర్డ్ ఎంప్లాయీస్ మాత్రం తగ్గేదే లేదు. మా డబ్బులు మాకు వచ్చేంత వరకు, మా బెనిఫిట్స్ మాకు వచ్చేంత వరకు కలిసి ఉమ్మడిగా ఫైట్ చేస్తాం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అంటూ వాళ్ళొక హెచ్చరికనైతే జారీ చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.